ఓం శ్రీమాత్రే నమః. తిరుచానూరు. తిరుచానూరు పుణ్యక్షేత్రమే మంగాపట్నంగా ప్రసిద్ధి చెందింది. వెంకటేశ్వర స్వామి సతీమణి శ్రీ పద్మావతి దేవి నివాసం ఈ క్షేత్రం. ఆలయ పురాణం ప్రకారం ఆలయ ఆవరణలో ఉన్నటువంటి పద్మ సరోవరం మధ్యలో పద్మావతి దేవి బంగారు కమలంపై మహాలక్ష్మీదేవిగా ఉద్భవించింది కాబట్టి ఈ ప్రదేశము అలర్మేల్ మంగాపురం పేరుతో ప్రసిద్ధి చెందింది. తీర్థయాత్రల సమయంలో తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించిన తర్వాతనే ఫలప్రదం కలుగుతుంది అని చెబుతారు. పద్మావతి దేవి ఆగమనం అనేక పురాణాలలో చెప్పబడింది. త్రిమూర్తులను పరిరక్షించే యత్నంలో కోపిష్టి అయిన భృగు మహర్షి వైకుంఠంలో తన పాదాలతో భగవంతుణ్ణి అనగా మహావిష్ణువును ఛాతీపై కొట్టాడు. దానికి ప్రతిగా భగవంతుడు కోపం తెచ్చుకోకుండా అనేక సేవలను అందించాడు. ఇది పద్మావతి అమ్మవారికి కోపం తెప్పించి పాతాళానికి వెళ్ళింది. అక్కడ ఆమె స్వర్ణముఖి నది ఒడ్డున పుష్కరిణి త్రవ్వినట్లు ఒక దివ్యమైనటువంటి స్వరం వినిపించింది. మహాలక్ష్మీదేవి 12 సంవత్సరాలు తపస్సులో మునిగిపోయింది. 13వ సంవత్సరంలో ఆమె పవిత్ర కార్తీక మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం రావడంతో పవిత్రమైన పంచమి రోజున పుష్కరిణి మధ్యలో ఉన్న బంగారు కమలం నుండి శ్రీ పద్మావతీదేవిగా ఉద్భవించింది అని ఒక కథనం. సిరిలేని శ్రీనివాసుడు తిరుమల కొండల్లో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ పద్మావతిని శ్రీనివాసుడు లక్ష్మీదేవి అనుజ్ఞతతో పెండ్లి ఆడాడు. అలుమేలు మంగగుడిలో అమ్మవారి సన్నిధిలో లక్ష్మీదేవి చతుర్భుజ అనగా 2 చేతులలో పద్మాలు ధరించి ఉంటుంది. 2 చేతులు వరద అభయ ముద్రలలో ఉంటాయి. ఈ ఆలయంలో ఉన్న మరికొన్ని సన్నిధులు శ్రీకృష్ణ ఆలయము, సుందరరాజస్వామి ఆలయము, సూర్యనారాయణ స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా తిరుపతి గ్రామీణ మండలంలోని పట్టణము ఈ తిరుచానూరు. ఇది తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిపాలనలో ఉంది. ఇది తిరుపతి గ్రామీణ మండలానికి తిరుచానూరు ప్రధాన కార్యాలయం. తిరుపతి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉండి అతి పురాతన యాత్రికుల పట్టణాలలో ఒకటిగా ఉంది. అలమేలు మంగాపురమని కూడా ప్రసిద్ధి చెందినటువంటి ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకుంటారు. ఈ పుణ్యక్షేత్రంపై మరొక కథనం ప్రకారంగా త్రేతాయుగంలో సీత బదులు రావణుని చెర అనుభవించిన వేదవతిని మరు జన్మలో పెళ్లాడతానని శ్రీరాముడు చెప్పాడు. ఆ వేదవతియే ఆకాశరాజు కూతురు పద్మావతిగా అవతరించి శ్రీనివాసుని వరించి పెళ్లాడినదని, శ్రీనివాసుడు శిలగా అయినప్పుడు లక్ష్మీదేవి కొల్హాపూర్లో వెలిసిందని, పద్మావతి అలమేలు మంగగా తిరుచానూరులో వెలిసిందని చెబుతారు. పద్మముల నుండి ఉద్భవించినది కాబట్టి పద్మావతి దేవి లక్ష్మీదేవిగా అభివర్ణిస్తారు. ఈ కథనాల సారంగాను స్థల పురాణాల వల్లను సాహిత్యంలో ప్రస్తావనలను బట్టి అర్చనాది ఆచారాలను బట్టి లక్ష్మీదేవియే పద్మావతి లేదా అలమేలు మంగ అని, ఆమెయే తిరుమల కొండపై శ్రీవారి మూర్తి వక్షస్థలంపై ఉన్న హృదయలక్ష్మి అని, ఆమెయే తిరుచానూరు ఆలయంలో వెలిసిన అలమేలు మంగ అని భావించవచ్చును. అన్నమయ్య సంకీర్తనలలో అలమేలు మంగను శ్రీ మహాలక్ష్మిగా పదే పదే వర్ణించాడు. పద్మావతిని పద్మశాలీలు తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. ఈ ప్రాంతంలో బట్టల వ్యాపారం చేసే ధనికులైన పద్మశాలీలు పద్మావతి అమ్మవారి ఆలయం నిర్మాణం కోసము తాళ్లపాక చిన్నన్నకు 16వ శతాబ్దంలో 20,000 వరహాలు విరాళం సమర్పించినట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రమైన అమ్మవారి ఆలయంలో ప్రతిదినం కూడా ఉదయం సుప్రభాత సేవ జరుగుతుంది. తర్వాత సహస్రనామార్చన, కళ్యాణోత్సవము, ఉజ్వల్ సేవ ఉంటాయి. రాత్రి ఏకాంత సేవ అనంతరము ఆలయం మూసివేస్తారు. ప్రతి సోమవారము అష్టదళ పద్మారాధన జరుగుతుంది. శుక్రవారము అభిషేకం జరుగుతుంది. గురువారము తిరుప్పావడ సేవ ఉంటుంది. శ్రావణ మాసంలోనూ మరికొన్ని దినాలలో లక్ష్మీ పూజ జరుగుతుంది. ఇక్కడ ప్రసాదంతో పాటు ఇచ్చే పసుపు కుంకుమలకు భక్తులు అమిత పవిత్రమైనటువంటి ప్రసాదంగా స్వీకరిస్తారు. కార్తీక బ్రహ్మోత్సవాలు ఇక్కడి ముఖ్యమైన ఉత్సవము. అమ్మవారి అవతరణ దినమైన కార్తీక శుద్ధ పంచమి నాడు తిరుమల నుండి గజవాహనంపై వచ్చే చక్ర తల్వార్తో అమ్మవారు స్నానమాచరించడము వంటి సాంప్రదాయ కార్యక్రమాలు జరుగుతాయి.
ఆ సుముహూర్తంలో లక్షలాది జన సందోహం భక్తితో పుష్కరిణిలో స్నానమాచరిస్తారు. ఆది శంకరాచార్యులు అమ్మవారికి అలంకరించినట్లు చెప్పబడే మంగళ సూత్రాలను ధరిస్తారు. దసరాకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఇంకా తెప్పోత్సవము, వసంతోత్సవము, రథసప్తమి ముఖ్యమైనటువంటి ఉత్సవాలు. సుందర రాజస్వామి గుడిలో 3 రోజుల పాటు అవతారోత్సవము జరుగుతుంది. 10,000 జనాభా మాత్రమే ఉన్న తిరుచానూరులో 50కి పైగా కళ్యాణ మండపాలున్నాయి. ఏటా 1000కి పైగా వివాహాలు జరుగుతాయి. అందులో రాధాకృష్ణ కళ్యాణ మండపం ఆలయం వెనుక భాగంలో ఉంటుంది. శుభకార్యాలకు, వివాహాది కార్యక్రమాలకు బస చేయుటకు శుభ సూచకంగా భక్తులు భావిస్తూ బస చేయుటకు రాధాకృష్ణ కళ్యాణ మండపం అనువైన చోటుగా భావిస్తారు. భక్తులు వసతి గదులు, సామాను భద్రపరచు లాకర్లు, స్నానపు గదులు అందుబాటులో ఉంటాయి. అన్ని విధాలుగా ఎంతో పుణ్యక్షేత్రమైనటువంటి అలమేలు మంగాపట్నము, తిరుచానూరు పట్టణము అమ్మవారి యొక్క ఆశీస్సులతో అత్యంత సుప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. వీలైన ప్రతి ఒక్కరూ ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి అమ్మవారి కృపకు పాత్రులు కండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితకొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.